నేను చచ్చిపోతున్నాను. నా చావుకు కారణం నా కన్న తల్లి జమ్ముగాని వరలక్ష్మి, మా అన్నయ్య జమ్ముగాని దుర్గాప్రసాద్, మా వదిన జమ్ముగాని అనురాధ, వీరితో పాటు మరొక సమీప బంధువు మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు, చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు. నన్ను మానసికంగా క్షోభకు గురి చేశారు, మోసం చేశారు అని. కాబట్టి నేను చచ్చిపోతున్నాను. ఏమండి, ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి, మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది. దాంతో అంతా గుండెలు బాదుకుంటూ, అంతలో నా మిత్రులందరూ పరిగెత్తుకుని వచ్చారు. నా మిత్రులందరూ వచ్చారు, మా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చారు. అందరం కలిసి తలా ఒక చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్, అటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం. ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే మా ఒకళ్ళు 11 గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆ రాత్రి నుంచి మొత్తం అంతా వెతుకుతూనే ఉన్నాము. మరుసటి రోజు 2వ తారీఖు అయిపోయింది. 3వ తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము. 3వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు. 4వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియదు. 4వ తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము. అప్పుడు 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది, ఇదే కాదా మీరు చూసుకోండి, ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి 4వ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది. ఇక మేమందరం అంత కోణం మునిగిపోయాము. అందరం చాలా బాధలో ఉన్నాం. ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరో ఊహించినటువంటి ఒక సంఘటన ఇది. ఏమండి, క్షమించండి, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీకు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకు ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు, కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది, నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. వాళ్ళని వదిలేసేయి, మనకెందుకు, మన జీవితం, మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తామని చెప్పేసి ఎంతగానో చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్ళి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు,
సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్ళికి వచ్చేసారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి ఇది వెళ్ళిపోయి ఆస్తి అంట కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం లేని నీ ఆస్తి, నాకు అవసరం లేని నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకి వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లిగవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు, తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు. మాకు అవసరం లేదు, ఆస్తితో మాకు అవసరం లేదు. కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు కష్టాల్లో ఉంది, బ్యాంకీలో వేలానికి వెళ్ళిపోతే పరుగు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బులు మాకు కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటువంటి కూతురికి పేరు మీద కూడా రాయాలి కదా, అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. 3 రోజులు హాలిడే వచ్చింది. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ చాలా అవసరము కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము చేస్తాము. మధ్యలో సెలవులు హాలిడేస్ వచ్చింది, త్వరలోనే చేస్తాము. త్వరలోనే ఏం అరెస్ట్ చేస్తారని ఇప్పుడు చెప్పట త్వరలో ప్రయత్నిస్తామని చెప్తున్నారు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు. మాదాపూర్ పోలీసులు ఏమో వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ పోలీసులకి ఎక్స్చేంజ్ చేసినట్లున్నారు, కేసులకు బదలాయించినట్టు ఉన్నారు. సో కేసు అనేటువంటి ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. మా ప్రధానమైన డిమాండ్ రెండేనండి. తను సూసైడ్ నోట్లో వ్యక్తం చెప్పిన పేర్లు ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది అరెస్ట్ అంటారా, అరెస్టో ఏంటి, పోలీస్ యాక్షన్ ఏంటనేటువంటిది కావాలి. జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గాప్రసాద్, జమ్ముగాని అనురాధ, మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు చెల్లెలు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు. తమ్ముడు చెల్లెలు కొడుకు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి.